చెక్క గుడ్డు మీద ఎంత గడ్డి వేసినా పిల్ల కాదు, కోడిగుడ్డు మీద గడ్డి కొంచెం ఇట్లా వేస్తే పిల్ల. అది స్వతహాగా తన కవి, అతను ఆ పిల్లోడు మన పిల్లడికి చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ ప్రతిభ వాళ్ళ చాలా బాగా రాస్తాడు. నా మీద ప్రేమతో అట్లా చెప్తారు. అతని కవిగానే ఇష్టం నాకు. ఆ ట్యూన్ కూడా ఫస్ట్ చెప్పిన ట్యూన్ కరెక్ట్, సెకండ్ ట్యూన్ అవన్నీ గర్వైన వారు. నేను హరిచంద్ర నాటకంలోకి వెళ్ళి ఇది కలిపి దాని ట్యూన్ సెకండ్ ట్యూన్ మర్చిపోయాడు. అది ఉల్టా వాడే గర్జనటవని నేను చెప్పిన ట్యూన్ అది. అదంతా వేరు. నేను బాగా ఇంత మంచిగా మీరు ఈ రాత్రిపూట ఈ సాయంకాలం సీక్రెట్ వేసిన అంటే అప్పటిలేక ఎక్కువ ఈ కరోనా తర్వాత షుగరు బీపీ నేను ఎక్కువ లివాడి మాట్లాడలేను. చీకటేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారణ విన బుద్ధదేవుని మొట్టమొదట గిరిజన జాతులు బుద్ధ భగవానుడు, తర్వాత జైనంలో హరితీదేవి, తర్వాత ఆ యొక్క ప్రభావంగా వచ్చిన ఈ తల్లి బతకాలని చెప్పి తర్వాత మన పురాణాల్లో ధర్మాంగుడు, తర్వాత అలాంటి అనేక ప్రతీకలతో వచ్చిన పండుగ భారతదేశంలోనే. ఇది పూలను పూజించే కల్చర్ గిరిజనుల తీజి పండుగ గిరిజనులది, తర్వాత బౌద్ధులది, తర్వాత జైనులది, తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది. పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ, తర్వాత పురుష సమాజం వచ్చిన తర్వాత పితరాంశ పితృలకు మార్చేస్తున్నారు. అది ఈ పండుగకున్న చరిత్ర. అవన్నీ వాటి వివాదాల్లోకి పోతూ చాలా గొప్ప పండుగ. నేను బతుకమ్మ మీద దాదాపు ఒక 10-20 పాటలు రాసినా నాకేం యాదకుండా జిల్లేలం మా టీవీ కోసం వీళ్ళ కోసం. నిన్న కూడా ఏదో పాట టూరిజం వాళ్ళు ప్రోమో వచ్చింది, నేను రాస్తా కానీ నాకు యాదకుండదు. ఒకసారి మంగిలి వాడింది, కొమ్మారెమ్మ కొండ కోనవానగట్టు తానాలు ఆడేవాన జల్లులు రాలే పూల తేన గాలిలోన తేలి తుమ్మెదలే కోలాటాలు ఆడేను. ఇట్లా చాలా పాటలు ఉంటాయి. ఈ పాటలన్నీ పాడి రాత్రిపూట ఇంత మంచిగా మీరు వచ్చి కూర్చొని ముఖరు. ఎందుకంటే పూలను చూస్తేనే మనిషి పువ్వులాగా మారాలి. మా నాయన చెప్తుండేది, నువ్వేం కవి అయితేంది ఇవైతేంది రాజు అయితేంది ఏదైతేరా, మనిషి పువ్వులాగా రావాలి, పువ్వులాగా పోవాలి పైకి అన్నాడు. పువ్వులాగా ఉండాలి మనసు కానీ మనిషి కానీ ఎవరికి ఏ రకమో భారం కాకుండా ఏ రకంగా. బుద్ధ భగవానుని యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది, వర్ధమాన మహావీరుని రూపం పువ్వులాగా ఉంటుంది, పార్వతీదేవి శివుని యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది, ఆ ఆల్వార్లో వాళ్ళ రూపం పువ్వులాగానే ఉంటుంది, అక్కమాదేవి రూపం, అల్లమాప్రభు రూపం. ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంతకుముందున్న సాంప్రదాయాన్ని ఒక పూలను పూజించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా ట్రంప్లాగా ఉండదు, పూలలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత గొప్పది. నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళు జాతీయ భావాలను అంటే నిజంగా భారతదేశం గొప్పది. ఇలాంటి పండుగలు ఉన్నందుకే కాదు, ఇలాంటి మనసున్న ఒక గాంధీ కానీ, అంబేద్కర్ కానీ, వివేకానందుడు కానీ, దయానందుడు కానీ, రామకృష్ణ పరమహంస కానీ, రమణ మహర్షి కానీ, అక్కమాదేవి కానీ, అల్లమాప్రభు కానీ, వరక విసిద్ధ మహాన్నత కాలేజీ వరకు ఇలాంటి మనసున్న మనుషులు ఇక్కడ ఉన్నారు. ఏ అన్యాయం జరిగినా, ఏ తప్పు జరిగినా, ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకం భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే వాడు నెతన్యాహు ఈజిప్ట్, ఇజ్రాయిల్, పాలస్తీనా దాడి చేసి పసిపిల్లంటే అంటే బతుకమ్మలు వాడికి కరగదు. మనకి పూలను చూస్తే మన లోపల మనిషి లోపల లాళిత్యం చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దృశన గన్నేరు పుంజరుడు ఆకుపచ్చని లేత బగరు వాసన పూత గుబురు గుబురుల కాతలు గురువెందరు నిపోతలు పరిమినపు భూమక్కలు పల్లె బుక్కల సుక్కలు పూసిన మొగలి పాదులు అని లాగా ఎంత జిల్లేడాకుల కిందేసి ఆ శైవ తత్వాన్ని, శివుని యొక్క తత్వాన్ని, గంగా తత్వాన్ని, నీటి తత్వాన్ని, నీళ్లను బిక్కేరులు బౌద్ధం అంటే నేను చెప్ప కొత్త మాట కాదు. బిక్కేరులు అంటే బిక్కుడు నడిసే ఏరులు, బిక్కేరులు బృహద్దమ్మ అంటే ఆ దమ్మ పథంలో ఉన్న దయాన్వితమైన మార్గం బౌద్ధానికి. ఈ తెలంగాణ నేల పాదు గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు ఏలైన అలాంటి నేలలో ఈ ఇళ్ళంతా పాట పాడి బీరవాడి తీగవారే సందమామా నారుమాడి నవ్వులూరే సందమామా తంగెడు పువ్వా. సూపర్. అబ్బా ఎంత మంచి
కరెక్ట్ శృతులు అన్నాడు, కరెక్ట్ అదే లెక్క. ఆయన అన్నాడు కాదు, అతను ఎవరో మహాకళాకారుడు సుక్క సత్తయ్య మిద్దెరాములు, సుక్క సత్తయ్య మిద్దెరాములు వాళ్ళ వారసత్వం ఉన్నవాడు ఉంటేనే తప్ప శారదగాండ్ల కథలో ఆ టైం ఉంటేనే తప్ప అంటున్నారు. ఈ నేల గొప్పది, ఈ నేల మాలాంటి కవులం గొప్ప వాళ్ళమై తిరిగాడుతున్నాం అంటే మనకు కృష్ణశాస్త్రి లాంటి శ్రీశ్రీ లాంటి వాళ్ళ ప్రభావం నా మీద బలంగా ఉన్నా, నా మీద ఈ ఊరున్న యాచక బుడగ సంఘాలు, కళాకారులు, శారదగాండ్లు, ఉగ్గుస కళాకారులు, బీర్లోళ్ళు, యక్షగాన కళాకారులు, వేపూరు హనుమద్దాసులు, రాకమచల్ల వెంకటదాసులు, చెరువురాల భాగయ్య గారు, మీరు 1000 సంవత్సరాలు విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన ఎలుగనంత వాగ్గేయకాల సంపాదించిన నేల తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. అలాంటి నేలలో ఉన్నందుకు వాళ్ళ యొక్క జ్ఞానభిక్ష ఇప్పుడు ఆహా అంటే నిజంగా నీవు నాకు ప్రొఫెసర్ అని గుర్తుపెట్టుకో. సంగీతానికి అదరా పోయి సంగీతం అంటే అక్కడే ఉంటుంది. నేను వాడినప్పుడు ఆహా ఎంత అది ఒక బీజం, అది ఒక ఇప్పుడు మాత్ర మీరు మాత్ర అంటారు చూడు, మాత్రలు బీజం అంట చూడు, అది కరెక్ట్గా నేను అన్నప్పుడు ఆహా అన్నాడు. తంగెడు పువ్వా తంగెడు పూల తల్లి బతుకమ్మ, తంగెడు పూల తల్లి బతుకమ్మని ఇప్పుడు రాసినది నాకు. పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పచ్చజొన్న పైట వేసే తుమ్మియాలో, పాలకంకి బిట్ట మేసే తున్నియాలో, పైరగాలి పడవ మీద సుమ్మియాలో, పాలపిట్ట శుభము తెచ్చే తుమ్మియాలో. ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇక చాలా ఆనందంగా ఇట్లా కలిసి ఉండాలా. ఎప్పుడైనా బాధలను కొట్లాడుకోవాలి, తిట్టుకోవాలి. తెలంగాణ అంటే వేసినప్పుడు అరే పొద్దున మా ఇంటికాడ పొద్దున్నే పంచాయతీలు అవుతాయి, మధ్యాహ్నం వరకు జర బాగుంటారు మాట్లాడకుండా, సాయంత్రం వరకు అయిపోతాయి, ఒకటి అయిపోయి. అది ఈ పండుగ గొప్పతనం అంటే కలిసి మెలిసి. తర్వాత మన తెలంగాణలో ఇది అతిశయోక్తి చెప్తలేను, మహిళా ఉద్యమాలకు కొత్త పద్ధతి అంటే స్త్రీలను గౌరవించే పద్ధతి మొదటి నుంచి ఉన్నది. గుర్తుపెట్టుకోండి, స్త్రీలకు ఇక్కడ చాలా గౌరవం. కోస్తాంధ్ర ప్రాంతంలో మహిళా సంఘాలకు ఇక్కడ తేడా ఏంటంటే, ఇక్కడ పురుషుల కంటే స్త్రీలకే తెలంగాణ నెల మొదటి నుంచి గౌరవం, సత్యం అది. కనుక వాళ్ళు ఆడుతుంటే మనం ఎంత ఎట్లా అంటే పాట ఉందండి, జారుసీగలేసుకొని నెత్తులాగా పోసుకొని జారిసీగలేసుకొని ఆడేళ్ళు కోలాటం వెయ్యొచ్చిరి, అట్లా చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి. నాకు ఈ పాట జానపదం అని కాదు, ఇంత శక్తి ఏంది, ఆడేళ్ళు కోలాటం మొగోళ్ళు. ఈ పాట ఉంది, కాసిం గారికి తెలుసు, మాకు మిత్తం సోదరుడు, ఆయనకు బాగా తెచ్చేది. నెత్తులాగా పోసుకొని జారుసిగా, అవి ఎంత గొప్ప మాటలు ఇవి, మనకి పదాలు అవి. తెలుగు జారసిగా వేసుకొని ఆడోళ్ళు అంట బతుకమ్మ చుట్టూ కోలాటం వేస్తే చుట్టుముట్టు మొగోళ్ళు చూడొచ్చిరి అనే మాట చాలా గొప్ప మాట. ఇవాళ మనం అదే చూస్తున్నాం. వాళ్ళు పాడినాక ఇలాంటి పిలిచి నేను, ఎందుకంటే మళ్ళీ పరిమితులు దాటొద్దు, చాలా నేను పాటలు రాస్తున్నా కానీ ఆదుకుంటలే ఒప్పలేక నాకు. ఇప్పుడు ఎందుకు మంచి పండనాడు కలిసినందుకు ఆయన ఇప్పుడు అది బాధ ఉంటుంది దాంట్లో. మీరంతా డప్పు లేదు, డోలకు లేదు. ఇద్దరు కూడా అండి, ఇద్దరు
అరే కొత్త డప్పుతో వచ్చిండు అన్న. మా ఊర్లో మంచి కవి మంచి ఇట్లా పాడుతుండే 100 పద్యాలు. ఓనాడు తీసుకుపోయి అది ఏదో ఎక్కువ వేసి మొత్తం మతిపోయినట్టు మన పని. ఇప్పుడు మీరు ఆ పాట వేరే పాట కొత్త పాటలు పాడాలనుకున్నాను. మీరు మీకు ఒక కొంచెం పాట ఎక్కువను. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. గల్లీ చిన్నది గరీబోళ్ళ మీరు కొట్టండి మరి కోరస్ దాని పక్కన. గల్లీ చిన్నది గరీబ్ చేయబట్టకు మంచిగా ఉన్నది దాన్ని ఏమనకంగా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు చిన్ని కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఆ ఇండ్ల కన్నా మేలురా అంత ఆపదు అదే. ఆ ఇండ్ల కన్నా మేలురా పలకునామ పండురా అవి పాత రైలు డబ్బలో పడా ఉన్నవేందిరో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కింది కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కింది కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా. కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా. వీళ్ళ నల్ల పైపుతోని వియ్యమందుకుంటదో. గల్లీ చిన్నది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికి ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తారా. పైన కడుప పనకు తగిలి నెత్తి మంచి మైకులు. ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తారా. పైన కడుప పనకు తగిలి నెత్తి పప్పి గడుతుందో. గల్లీ చిన్నది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో. గల్లీ చిన్నది బెస్ట్ సాంపెదల్లి ముగ్గులేయ శాన కోరికుంటది. రంగురంగు పూలు తెచ్చి అమ్మను బతుకమ్మను అందంగా అలంకరించే తపన ఉంటది. అంత కోరికున్న సాంపెదల్లి ముగ్గులేయ శాన కోరికుంటది. పుట్టమను దెత్తమంటే పట్టములాడుంటవి. పుట్టమన్ను దెత్తమంటే పట్టములాడుంటవి.
వెనకట ఉస్మానియా యూనివర్సిటీలో తాటి చెట్టంతా పుట్టలుండేటివట. ఆ పుట్టలున్న తావులన్నీ ఎవడు ఎత్తుకెళ్ళి అడగరు. వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో తల్లి చిన్నది తల్లి చిన్నది గరీబ్ వాళ్ళ కథ పెద్దది. వాళ్ళున్న ఇల్లు పిల్లి కొట్ల కన్న చిన్నగున్నదో తల్లి చిన్నది. దరువాదలెరుకు దగ్గర జరిపి కట్టుకుంటారా. జర లావుగున్న కోడి పుంజు దూర సంసజిస్తుందా. వాళ్ళ ఇంటిలో ప్యానున్నది, విమానపు మోతున్నది. ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో. వాళ్ళ చేతికి వాచుంటవి, చిన్నగా సెల్లులరిగి ఉంటవి. చేతికి వాచుంటవి, సెల్లులరిగి ఉంటవి. టైం ఎంతని అడిగినప్పుడు తలలు తిరుగుతుంటాయి. వాళ్ళ ఇంటిలో ప్యాన్ ఉంటది, విమానపు మోతుంటది. ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసి పడుతుందో. వాళ్ళు ఉమ్మరాని కేగలేక ఏసి తెచ్చుకుంటారు. అది ఏసి అని అంటే అది ఎవడో సెకండ్ హ్యాండ్ది చౌక ధరకు ఇస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది వానకాలం ఊన పొట్టుకు ఓలే నీళ్లు రాలుతుంటవి. తిరుగుతున్న దోమలన్నీ ఏసీలకు పోతవి. జట్టు బిల్ల పెట్టిన అది బయటికి రాకుంటవి. ఏది చూసినా పేదల బతుకులకి బందెరా. ఈ ఎదుగుతున్న సంపదంతా ఏడి కోతదని అడిగితే అదే తల్లి బతుకమ్మకు అమ్మ శాంభవి దున్నా ఇద్దాసు స్తుతించే అమ్మ ఈశ్వరి నాడు వీర బ్రహ్మమే పొగుడే వరక విసిద్దప్ప మన ధర్మపురి శేషప్ప. ఏమి చెప్పానంట, ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలురా. ఎవరు చెమట తీస్తారో వాళ్ళే దేవతలురా. ఆ సద్దసేను పాలపిట్ట ఆ సద్దసేను పాలపిట్ట ఈ పల్లె పడచులు వస్తే అవి పాటలు గడుగుతాయిరా. ఈ గోరటం కన్న లాంటి కవిరా. ఎవరు నేర్పిరంట? ఆ జొన్నాసేను, సద్దాసేను, తైరసేను, ఆర్కసే, రాగి కంకి, ఒడిపిల్లు, గునిగలు, ఎడిసలు, బంధాకులు, తుంగముస్త, తూటికూర, తాటి తేగ. ఇన్ని అయితే కవిత్వం అల్లుకుంటావు గాని ఎగిరే దరువును నీవు ఎట్లా తెచ్చుకుంటావంటే ఊరిలో వెనుకటి తాతలు కొట్టిన డబ్బుల దరువులో ఈ దరువులకు ఎంకన్నా నేను నేర్చుకున్న దరువు అక్కడ పానం ఉంది ఇక్కడ. అది కత్తి పెట్టిన గాని కలిసిన బంధము తెగదురా. కడుపులో ఉంటది. చాలా పెద్ద పాట. థ్యాంక్ యూ.